Welcome to Bhaskara Vankalapati Physics. Our another name is Physics Bhaskar sir. ఈ యొక్క ఛానల్లో మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే టెట్కు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ నుంచి అనగా ఫిజిక్స్ పార్ట్ నుంచి కొన్ని లెసన్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని ఈ యొక్క ఛానల్లో మనం డిస్కస్ చేద్దాం. సో వాటిలో ఫస్ట్గా మనం ఈ డిస్కస్ చేసుకుంటానికి ముందుగా మనం విశ్వం గురించి కొంత డీటెయిల్గా మనం చూసినట్లయితే విశ్వంలో కొంత శక్తి దాగి ఉన్నది అన్నది నిజం. ఆ శక్తి అనేది కాంతి రూపంలో కానీ ఉష్ణ రూపంలో కానీ అలాగే రసాయన శక్తి రూపంలో కానీ ధ్వని రూపంలో కానీ ఆ శక్తి అనేది దాగి ఉన్నది. అనగా ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం, కాంతి అనగా ఒక శక్తి స్వరూపం, ఉష్ణము అనగా ఒక శక్తి స్వరూపము, రసాయన శక్తి అనేది ఒక శక్తి స్వరూపము. ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటిది విధానం ఏంటి అంటే శక్తిని మనము నాశనం చేయలేము, అదేవిధంగా శక్తిని సృష్టించలేము. శక్తిని ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చును. దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఒక విద్యుత్ శక్తితో యాంత్రిక శక్తిగా మార్చి ఒక ఫ్యాన్ని రొటేట్ అయ్యేటట్టుగా మనం చేయొచ్చు. అదేవిధంగా ఒక విద్యుత్ శక్తిని కాంతి శక్తిగాను ధ్వని శక్తిగాను ఉష్ణ శక్తిగా మనం మార్చవచ్చును. ఉదాహరణకు చూసినట్లయితే ఒక టీవీని మనం ఆన్ చేసినప్పుడు టీవీలో మనకు ఒక ఇమేజ్ మనకు బొమ్మ కనిపిస్తుంది. అనగా ఆ బొమ్మను చూస్తున్నామంటే కాంతి శక్తి వలన మనం చూస్తున్నాం. అక్కడ ఒక డైలాగ్ వింటున్నామంటే ధ్వని శక్తిగా మనం వింటున్నాము. ఆ టీవీని టచ్ చేసినప్పుడు ఉష్ణం వచ్చింది అంటే హీట్ వస్తుందంటే ఉష్ణ శక్తి. అంటే విద్యుత్ శక్తి అనేది ఉష్ణ శక్తిగా ధ్వని శక్తిగా కాంతి శక్తిగా మారటం వలన అవన్నీ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ కాంతి గురించి మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి సో కాంతి గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాంతి అనగా దృశ్య జ్ఞానాన్ని కానీ కలగ చేసేటువంటి ఒక శక్తి స్వరూపాన్నే కాంతి అంటారు. ఈ కాంతిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్నే దృశ్య శాస్త్రము లేదా ఆప్టిక్స్ అని అంటారు. ఈ కాంతి పై మొట్టమొదటిగా కాంతి గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తను మనం చూసినట్లయితే ఎంపిడోక్లస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కాంతిపై అధ్యయనం చేయడం జరిగింది. కాంతి ప్రసరింప చేయడానికి ఎటువంటి యానకం అవసరం లేదు. అనగా అది గురుత్వాకర్షణ ఉన్నటువంటి ప్రదేశంలో కానీ గురుత్వాకర్షణ లేనటువంటి శూన్య ప్రదేశాల్లో కూడా కాంతి ఈజీగా ప్రసరింప చేస్తుంది. దాని యొక్క వేగం చూసినట్లయితే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ యొక్క వేగంతో ప్రసరింప చేస్తుంది. దాని యొక్క వేగాన్ని కనుగొనడానికి కావాల్సిన ఫార్ములా C=n λ. ఈ కాంతి అనేది మనము చూసినట్లయితే ద్వంద్వ స్వభావంతో కాంతి ప్రసరింప చేస్తుంది. అది శూన్యంలో కానీ అలాగే యానకంలో కానీ. ఏమిటి అని చూస్తే కాంతి కణ స్వభావాన్ని కలిగి ఉంటుంది కణ రూపంలో రుజు మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పేసి న్యూటన్ అనేటువంటి సైంటిస్టు చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతాన్ని కణ సిద్ధాంతము అంటారు. అనగా కాంతి ఒక కణ రూపంలో అది ఒక రెక్టిలినియర్ అంటే స్ట్రైట్ లైన్లో రుజు మార్గంలో ప్రయాణిస్తూ ఉంది అని. అలాగే ఆ కాంతి ప్రసరింప జరిగే టైంలో అది ఫోటాన్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అనగా E=hν అనేటువంటి ఫోటాన్ ఎనర్జీతో ఒక స్మాల్ ప్యాకెట్స్లో రుజు మార్గంలో ప్రయాణిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా కాంతికి తరంగ స్వభావం కూడా ఉంటుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఐగెన్స్. ఈ విధంగా కాంతి అనేది కణ రూపంలోను తరంగ రూపంలో యానకంలో కానీ శూన్యంలో కానీ ప్రసరింప చేస్తుందని ఈ విధంగా
మనం చెప్పుకోవచ్చు. ఆ కాంతిని ప్రసరింపచేసేటువంటి పదార్థాలని అనగా కొన్ని పదార్థాలు కాంతిని ప్రసరింపచేస్తాయి, కొన్ని పదార్థాలు కాంతిని పాక్షికంగా, కొన్ని పదార్థాలు పూర్తిగా నిరోధించే విధంగా కాంతిని ప్రసరింప చేస్తూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఆ పదార్థాలని 3 రకాలుగా చెప్పడం జరిగింది. కాంతిని ప్రసరింప చేసేటువంటి పదార్థాలని పారదర్శక పదార్థాలుగాను, కాంతిని లైట్గా ప్రసరింప చేసేటువంటి వాటిని అపారదర్శక పదార్థాలుగాను, ప్రసరింప చేయనటువంటి వాటిని అపారదర్శక పదార్థాలుగాను, కాంతిని లైట్గా ప్రసరింప చేసేటువంటి పదార్థాలని పాక్షిక పారదర్శక పదార్థాలుగా మనము విభజించడం జరిగింది. ఫస్ట్గా మనం చూసినట్లయితే పారదర్శక పదార్థాలు అనగా కాంతిని తన గుండా పూర్తిగా ప్రసరింప చేయగలిగేటువంటి పదార్థాలు. ఉదాహరణకి గాలి కానీ, శూన్యం కానీ, నీరు కానీ, గాజు కానీ కాంతిని తన గుండా ఈజీగా ప్రసరింప చేయగలుగుతాయి. ఎటువంటి అవరోధం లేకుండా కాంతిని పూర్తిగా ప్రసరింప చేయగలుగుతాయి. కాబట్టి ఆ పదార్థాలని పారదర్శక పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏ పదార్థాలైతే కాంతిని ప్రసరింప చెయ్యవో అనగా నిరోధించబడతాయో అటువంటి పదార్థాలని అపారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకి మానవుని యొక్క శరీర భాగాల గుండా కాంతి అనేది ప్రసరింప చేయదు. అందుకోసం మనం కాంతి ప్రసరింప జరిగేటువంటి దానికి మనం నిలువుగా మనం నుంచొని ఉన్నట్లయితే అడ్డుగా మనకి ఒక షాడో కనబడుతుంది, అనగా మన నీడ కనబడుతుంది. కారణం మన బాడీ నుండి కాంతి ప్రసరింప జరగట్లేదు, కాంతిని నిరోధించగలిగాము. అందుకోసం మానవుని యొక్క శరీరం కానీ, దృఢంగా ఉన్నటువంటి పదార్థాలు కానీ, లేదా కాంక్రీట్ చేసినటువంటి వాల్ కానీ ఇటువంటివి కాంతిని ప్రసరింప చేయవు. కాబట్టి వాటిని అపారదర్శక పదార్థాలకి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా కాంతిని కొంత భాగం వరకు ప్రసరింప చేయగలిగేటువంటి వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకి ఒక నూనె రాసినటువంటి ఒక పేపర్ను చూసినట్లయితే ఆ పేపర్ గుండా కాంతి అనేది తక్కువ ప్రసరణ జరుగుతుంది. అటువంటి పదార్థాలని అంటే తక్కువ అమౌంట్లో కాంతిని ప్రసరింప చేయగలిగినాయి అంటే వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. కాంతిని ఉద్గారం చేసేటువంటి విధానం బట్టి కాంతి ఉద్గారం చేసేటి సహజంగా నేచురల్గా ఉద్గారం చేసేటువంటి లైట్ని ఎమిట్ చేసేటువంటి వాటిని సహజ ప్రకాశాలుగాను, అలాగే కృత్రిమంగా మనం తయారు చేసినటువంటి వాటి నుంచి కాంతిని ఉద్గారం చేసినట్లయితే కృత్రిమ సహజ వనరులుగాను, అలాగే ఎటువంటి కాంతిని ఉద్గారం చేయకుండా పరావర్తనం చెందిన కాంతి ద్వారా మనం చూడగలిగినట్లయితే వాటిని సహజ పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ స్వయం ప్రకాశాలకి ఉదాహరణ మనం చూసినట్లయితే సూర్యుడి నుంచి డైరెక్ట్గా మనకి కాంతి అనేది భూమికి చేరుతుంది. అంటే యానకం శూన్యంలో ప్రసారింపజేసుకుంటూ డైరెక్ట్గా మనకు సూర్యుడి నుంచి వస్తుంది. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కాంతిని సహజంగా జరుగుతుంది కాబట్టి సహజ స్వయం ప్రకాశాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నక్షత్రాలు కూడా సహజంగానే మనకి కాంతిని ఉద్గారం చేస్తాయి కాబట్టి వాటిని, అదేవిధంగా మినుగును పురుగు అనేది కూడా సహజంగా మనకి కాంతిని ఉద్గారం చేస్తాయి కాబట్టి వాటిని స్వయం ప్రకాశాలుగా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సహజ స్వయం ప్రకాశాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ సూర్యునిలో కానీ నక్షత్రాల్లో కానీ ఆ కాంతి ఉద్గారించడానికి రీజన్ ఏంటనే చూసినట్లయితే ఆ సూర్యునిలో కానీ నక్షత్రాల్లో కానీ ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది హీలియంగా కన్వర్ట్ అవ్వటం వలన అక్కడ ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ యొక్క ఫ్యూజన్లో ఆ ఎనర్జీనే లైట్ ఫామ్లో ఉంది కాబట్టి ఆ లైట్నే మనం కాంతి శక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మినుగును పురుగులో మనం చూసినట్లయితే అది
తీసుకున్నటువంటి ఆహారం రసాయన శక్తిగా మారి ఆ రసాయన శక్తి అనేది ఇక్కడ కాంతి శక్తిగా మారటం అనేది జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనం జనరల్గా మనం చెప్పుకుంటాము ఏమిటంటే మనకి కృత్రిమంగా తయారు చేసినటువంటి కొన్ని స్వయం ప్రకాశాలను మనం చూస్తాం. అనగా క్యాండిల్ కానీ, ఒక లైటు అంటే బల్బు కానీ, ట్యూబ్ లైట్ కానీ, సో ఇటువంటి వాటిల్లో మనం చూసినట్లయితే అవి మనం తయారు చేసినటువంటి వాటి నుంచి కాంతి అనేది ఉద్గారిస్తున్నాయి కాబట్టి వాటిని కృత్రిమంగా చేసాం కాబట్టి వాటిని ఆర్టిఫిషియల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే కృత్రిమ సహజ వనరులుగా మనం చెప్పుకోవచ్చు. సో వీటిలో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే మనం తయారు చేసుకున్నటువంటి ఈ కృత్రిమ స్వయం ప్రకాశాల నుంచి మనం చెప్పుకున్నట్లయితే ఒక ట్యూబ్ లైట్ కానీ, ఒక బల్బును కానీ మనము స్విచ్ ఆన్ చేసినప్పుడు అవి వెలుగుతూ ఉంటాయి. అంటే కృత్రిమంగా మనం ఉద్గారం చేసేటువంటి కాంతి సంబంధించినటువంటి పదార్థాలుగా తీసుకుంటాం. అంటే వీటిలో మనం చూసినట్లయితే మనం ఇచ్చిన విద్యుత్ శక్తి అనేది 90% ఉష్ణ శక్తిగాను 10% మాత్రమే కాంతి శక్తిగా మారుతూ ఉంటుంది బల్బు కానీ, ట్యూబ్ లైట్లో కానీ. అలాగే కార్బన్ బల్బులు లాంటివి చూస్తే అంటే మనం సినిమా హాల్లో చూసేటువంటి ప్రొజెక్టర్లో మనం చూసినట్లయితే కార్బన్ ల్యాంప్స్ అంటారు. వాటిలో చూసినట్లయితే 85% అనేది కాంతిగాను 15% మాత్రమే ఉష్ణంగా మారుతూ ఉంటాయి. కానీ సహజంగా వచ్చేటువంటి కాంతి విషయంలో అనగా మినుగును పురుగుని విషయంలో చూసినట్లయితే అది తీసుకున్నటువంటి ఆహారం వలన వచ్చిన రసాయన శక్తి వల్ల ఉష్ణ శక్తిగా అది కాంతి శక్తిగా మారింది. కానీ అక్కడ 0% ఉష్ణ శక్తిగా మారింది. అంటే ఎంతైతే రసాయన శక్తి ఉందో అంత రసాయన శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారింది, అది కాంతి శక్తిగా మారింది తప్ప ఉష్ణ శక్తిగా మారలేదు. అది ఉష్ణ శక్తిగా మారితే ఆ మినుగును పురుగు అనేది అది ఆటోమేటిక్గా అది నాశనం అవటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎటువంటి కాంతి శక్తిని ఉద్గారం చేయకుండా అవి ప్రకాశింప చేస్తున్నట్టుగా మనకు కనిపించేటువంటి చంద్రుడిని మనం చూసినట్లయితే సూర్యుని నుంచి వచ్చినటువంటి కాంతి అనేది ఆ చంద్రుడిపై పతనమై పరావర్తనం చెందటం వల్ల ఆ చంద్రుడు మనకి వైట్ రంగులో ప్రకాశవంతంగా కనబడుతుంటాడు. కానీ అక్కడ ఆ చంద్రుడిని మనకి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే ఆ స్వయం ప్రకాశాలుగా మనం చెప్పుకోవచ్చు. స్వయం ప్రకాశాలుగా అంటే ఆ కాంతిని ఉద్గారం చేసేటువంటి వాటిని స్వయం ప్రకాశాలుగా అనగా సూర్యుడు, మినుగును పురుగు, నక్షత్రాలు. ఆ స్వయం ప్రకాశాలు అంటే చందమామ, భూమి, ఇతర గ్రహాలని మనం చూసేటువంటి వాటిని. అలాగే కృత్రిమ స్వయం ప్రకాశాలు అంటే క్యాండిల్, అలాగే టార్చ్ లైటు, ట్యూబ్ లైటు, అలాగే బల్బు. వీటిని మనం తయారు చేసి దాని నుంచి విద్యుత్ శక్తిని మనం అంటే కాంతి శక్తిని మనం పొందుతున్నాం కాబట్టి ఆ విధంగా కృత్రిమంగా తయారు చేస్తున్నాం. కృత్రిమ సహజ ప్రకాశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కాంతి ఫస్ట్ మోస్ట్ రోల్ ఏంటంటే మనం ఒక వస్తువుని మనం చూస్తున్నాం కానీ మీరు నన్ను చూడటం కానీ నేను మిమ్మల్ని చూడటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మార్కర్ని నేను చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు, నన్ను కూడా మీరు చూస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి. ఇక్కడ దీనికి రీజన్ ఏంటంటే మనకు వచ్చినటువంటి అంటే సన్ లైట్ కానీ టార్చ్ లైట్ కానీ ట్యూబ్ లైట్ కానీ బల్బ్ నుంచి కానీ అది ఆర్టిఫిషియల్ కానీ నేచురల్ కానీ ఆ జనరేట్ అయినటువంటి ఆ కాంతి అనేది ఒక వస్తువుపై పడడాన్ని కాంతి పతనం అయినది అంటారు. అంటే ఇన్సిడెంట్ అన్నమాట. ఆ పడినటువంటి కాంతి అనేది పరావర్తనం అనగా రిఫ్లెక్ట్ అయి రెటీనా అనేటువంటి మన ఆప్టిక్ వ్యవస్థపై పడినప్పుడు ఇక్కడ దృశ్య జ్ఞానాన్ని కలగజేస్తుంది కాబట్టి మనం దాన్ని కాంతి అంటాం. సో ఈ విధంగా ఒక వస్తువుని మనం చూస్తున్నామంటే కాంతి ఏ వస్తువునైతే మనం చూడాలో ఆ కాంతి ఆ వస్తువుపై పడి దాని పరావర్తనం అనగా వెనక్కి వచ్చేస్తే పరావర్తనం అంటారు. పరావర్తనం చెంది మన యొక్క ఆప్టిక్ అంటే మన నాడీ వ్యవస్థ మీద పడినప్పుడు అది మనకి దృశ్య జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఈ విధంగా మనం చూస్తాం. మరి చీకటిలో
అనగా డార్క్గా ఉన్నటువంటి ఒక రూమ్లో, చీకటి గదిలో ఏదైనా వస్తువును మనం చూస్తామంటే మనం చూడం. దానికి కారణం